సో ఇప్పుడు దీన్ని మగ్గడానికి మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టుకున్నాక అప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం చూపిస్తాను. అంటే బాగా దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా ఉడికిపోయింది. మన కాలీఫ్లవర్ ఉడికిపోయింది, మీల్ మేకర్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. అలాగే కారం వేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాల పొడి అది కొంచెం, అలాగే కొంచెం పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి గ్రైండ్ చేసిన పొడి అదొకటి, కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకుని నువ్వులు పల్లీలు వేసుకుని ఎండుమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసేసి. చూసారు కదండి, నేను అన్ని పొడులు వేసేసాను, మీకు అన్నీ చెప్పేశాను అన్నీ ఏం వేయాలో. ఇప్పుడు లాస్ట్లోకి వచ్చేసామండి. మొత్తం ఒక్కసారి కరివేపాకు, అలాగే నేను చాలాసార్లు మీకు చెప్పాను, చాలాసార్లు అంటే ఈ వీడియో స్టార్ట్ అయినప్పుడే చెప్పాను, ఈ కూర స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ మీరు పుదీనా తెప్పించుకోమని. ఎక్కువ పుదీనా వేసుకోండి, అలాగే ఎక్కువ కొత్తిమీర వేసుకోండి. నేను చూసారు కదా ఎంత వేసానో. సో నేను కొంచెం షార్ట్గా దాచుకుంటాను. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ కొత్తిమీర, ఎక్కువ పుదీనా వేసుకోవాలి, చక్కగా ఎక్కువ ఇది వేసుకోవాలండి. ఏంటంటారు, మన మెంతి కూర వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అసలు చూడడానికి ఎలా ఉందో చూడండి. అసలు చూసే వాళ్ళైతే ఇది నాన్ వెజ్ కూర అనుకుంటారు, బట్ ఇది నాన్ వెజ్ కూర కాదు. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎలా ఉందో చూడండి. ఒక్కొక్క ముక్క చూస్తుంటే అద్దరిపోతుంది. సో పిల్లలు చాలా ఇష్టపడతారు. మంచి ప్రోటీన్ ఉన్న కర్రీ అండి. చాలా ప్రోటీన్స్ ఉంటాయి, చాలా విటమిన్స్ ఉన్నాయి. సో డూ ట్రై ఇట్ అండి. ఇందులో మనం వేసినవన్నీ మంచివి. ఇటు ఆకుకూరలు కానీ, మనం వేసిన టమాటో కానీ, ఉల్లిపాయలు కానీ, బఠానీలు కానీ అన్నీ మొత్తం అంతా విటమినైజ్డ్ కర్రీ అండి. చాలా విటమినైజ్డ్ కర్రీ, ప్రోటీనియస్ కర్రీ. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి అయితే ఒక అల్టిమేట్ ఉంటుంది. బాయ్ అండి.